హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహరాహి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ సాటర్డే బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు పిల్లలకైతే స్కూల్ అయితే లేదనమాట. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలమైతే అందరం కలిసి నంద్యాలకు అయితే వెళ్తున్నాం అనమాట. బేకర్స్ పార్క్ అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. చాలా డేసే అవుతుంది. ఇంకా పిల్లలు కూడా ఇంకా అడుగుతున్నారు, మమ్మీ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఇంకా అందుకే నేను మా ఆయన అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మాట్లాడుకొని సాటర్డే మార్నింగ్ అయితే బేకర్స్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. ఇదిగోండి బేకర్స్ పార్క్లోకి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా కేక్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా పాపకి ఒకసారి హ్యాండ్ బ్రేక్ అయినప్పుడు పిలుచుకొచ్చామన్నమాట. ఇంకా అప్పటి నుంచి చాలాసార్లు అడిగింది వెళ్దామని. ఇంకా బాబునైతే ఫస్ట్ టైం అయితే పిలుచుకొచ్చామన్నమాట. బాబు అయితే రాలేదు ఇంతకుముందు. ఇక్కడైతే స్టెప్స్ ఎక్కేసి మనమైతే పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా స్నాక్స్ కావాలంటే అవన్నీ ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు అనమాట. ఇంకా బాబు అయితే ఒక ప్లేస్ అయితే తీసేసుకొని కూర్చున్నారనమాట. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలుచుకొస్తే వాళ్ళు పిల్లల్ని కూడా మంచిగా క్యారీ చేయడానికి అయితే ఇలా సోఫా సెట్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఒకవైపు సోఫా సెట్స్, ఇంకోవైపు చైర్స్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ మనం మెనూలో ఆర్డర్ చేసేయచ్చు అనమాట. నేను ముందే ఆర్డర్ చేశాను. ఇంకా అక్కడ ఒక మొబైల్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ స్క్రీన్లో మనం ట్యాప్ చేసి ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. డైరెక్ట్ ఫోన్పే యాడ్ చేసేయచ్చు. ఇంకా అక్కడ మనం సపరేట్గా బిల్లింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మన ఏవైతే ఆర్డర్స్ ఇచ్చామో దానికి అక్కడే బిల్లింగ్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా బాబు అయితే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట. ఇంకా విండో సీట్ అయితే మేము తీసేసుకున్నాం అనమాట. విండో దగ్గర నుంచి అయితే వ్యూ కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా అయితే ఇలా అయితే విండో సైడ్ ఉన్న టేబుల్ని అయితే మేమైతే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది మిర్రర్లో నుంచి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాము. మాకు ఆపోజిట్గా మా పిల్లలు అయితే కూర్చున్నారు. ఇంకా అప్పుడే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం వచ్చేసింది. ఇదిగోండి పిజ్జా, ఇంకా చికెన్ రోల్స్, ఇంకా చికెన్ లెగ్ పీసెస్, లాలీపాప్స్ అంటాం కదా, అవి అయితే వచ్చేసాయి అన్నమాట. పిల్లలిద్దరు ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా అందరం ఒక్కొక్క పీస్ అయితే తీసుకున్నాము. లాలీపాప్ పీస్ అనమాట. దాని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అనమాట. 6 పీసెస్ అయితే వచ్చాయి. చికెన్ లాలీపాప్స్ అంట, బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా చికెన్ రోల్ కన్నా చికెన్ లాలీపాప్స్ అయితే బాగున్నాయి అనమాట. ఇంకా మా బాబు కూడా కొంచెం స్పైసీగా అనిపించింది ఫస్ట్లో. ఇంకా కానీ కూడా తనకు కూడా ఇంకా తినమని మేము ఫోర్స్ చేయడంతో తను కూడా తింటున్నాడు అనమాట. ఇంకా ఫస్ట్ అందులో వచ్చిన ఆలూ చిప్స్ ఉంటాయి కదా, ఇంకా తను ఒకటి, తన అక్కకు ఒకటి అయితే తింటున్నాడు అనమాట. ఇంకా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసిందనమాట. తను కూడా ఇంతకుముందు హ్యాండ్ విరిగినప్పుడు అయితే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను కొంచెము సాడ్గా ఫీల్ అవుతుందని తనకు కొంచెము తన ఫేస్లో స్మైల్ తీసుకురావడానికి అయితే ఈ బేకరీలోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు బాబుతో ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది అక్కడ, సీనరీ కూడా బాగుంది. ఇంకా అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నదన్నమాట. ఎవరు టేబుల్ దగ్గరికి వాళ్ళు ఫుడ్ అయితే తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బాబు అయితే తింటున్నారు. నేను మా హస్బెండ్ కూడా తింటున్నాము. ఇంకా ఈచ్ ఒక్కొక్క పిజ్జా స్లైసెస్ అయితే తీసుకొని తింటున్నాం అన్నమాట. ఫస్ట్ మా హస్బెండ్ అయితే తింటున్నారు. కొంచెం మా బాబుకి స్పైసీగా అనిపించింది, అందుకే అంటున్నాడు అనమాట. ఇంకా పాపకైతే కొంచెం స్పైసీ ఇష్టమే అనమాట. తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిందనమాట. ఇంకా నేను కూడా తిన్నాను. ఇదిగోని మా హస్బెండ్ ఒక పీస్ అయితే తీసేసుకొని తింటున్నారనమాట పిజ్జా. ఇంకా టీవీస్లో చూపించే పిజ్జాకి దీనికి చాలా వేరియేషనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకెందుకో అక్కడున్న పిజ్జా ఇక్కడున్న పిజ్జా కొంచెం తేడాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. బట్ టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. ఇంకా అక్కడ పిజ్జా అయితే మనం ఎప్పుడు తినలేదు కదా. ఇంకా మనం వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ వెరైటీస్ కూడా వేరేగా ఉంటాయి కదా, ఇక్కడ దొరకని ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడ వేసేసి మంచిగా కుక్ చేస్తారనమాట. ఇంకా ఫస్ట్ కొంచెం హాట్ అప్పుడు మనము ఇక్కడ టేబుల్ దగ్గర ఆర్డర్ ఇచ్చామో లేదో అక్కడ హాట్గా చేసి తీసుకొస్తారనమాట.
ఇంకా అలాగా పిల్లలు మేము మంచిగా తింటున్నాము. మా హస్బెండ్ అయితే ఇక్కడ కూడా వదిలిపెట్టేసావు అంటున్నారు. బట్ హ్యాపీ మూమెంట్స్ని ఇలా మనం యూట్యూబ్లో షేర్ చేసుకుంటే చాలా డేస్ అయిన తర్వాత కూడా మనం చూసుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అందుకే తీస్తున్నాను అనమాట. ఇంకా బాబు లెగ్ పీసెస్ తింటున్నాడు. అది లెగ్ పీసెస్ లాగా ఉన్నాయి కానీ లాలీపాప్స్ అనమాట. ఇంకా ఇలాగ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఇలా ఫ్యామిలీస్తో కలిసి బయటికి వెళ్తారు? ఇంకా మా హస్బెండ్ మోస్ట్లీ బయట ఫుడ్ అయితే తినరనమాట. ఆయన ఒక్కరే పని మీద వెళ్ళినా కూడా అలాగే ఖాళీ కడుపుతూ వస్తారేమో కానీ ఫుడ్ అయితే బయట తినరనమాట. ఇంకా పిల్లలు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా, వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు దూరం చేస్తానులే అన్నట్టుగా అయితే ఇంకా ఆయన కూడా ఒప్పేసుకున్నారనమాట. ఇంకా ఫ్యామిలీతో కలిసి తింటే వాళ్ళు కూడా హ్యాపీగా, మేము కూడా హ్యాపీగా ఉంటామని ఆయన ఉద్దేశం అనమాట. ఇంకా ఫైనల్లీ ఒక పిజ్జా పీస్ అయితే మిగిలిందనమాట. దాన్ని కూడా నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము. మేము వచ్చేసి చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ అయితే చేసామన్నమాట. ఇంకా అందులో చికెన్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటాయన్నమాట, స్లైస్ చేసినవి. ఇంకా మా హస్బెండ్ ఇంకా బాబుకి ఇద్దరికి స్ప్రైట్ కావాలనేసరికి స్ప్రైట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా స్ప్రైట్ వాటర్ బాటిల్ అయితే తెచ్చేసాను అనమాట. తెచ్చేసిన తర్వాత బాబు కొంచెం స్పైసీ ఇంకా స్ప్రైట్ అయితే తాగుతున్నాడు అనమాట. తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. మేమే కాదు, ఇలా చాలామంది పీపుల్సే వచ్చి తింటున్నారనమాట. ఫ్యామిలీ వైజ్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారనమాట. అక్కడికి చాలామందే వచ్చారు. ఇంకా వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు తింటున్నారు, మన ఆర్డర్స్ మనం తింటున్నాము. సూపర్గా ఉందని అయితే చెప్తున్నాను. నా కొడుకు అయితే వీడియో తీస్తున్నారనమాట. అప్పుడప్పుడు నాకు హ్యాండ్స్ ఫ్రీగా లేనప్పుడు ఇలా పిల్లలకైతే ఇచ్చి వీడియో షూట్ చేయమని చెప్తాను. మోస్ట్లీ మా బాబు ఈ మధ్య నేను ఎప్పుడైనా శారీ అలా వేర్ చేసినప్పుడు కూడా ఫోటో తీయమని చెప్పి తనే ఫోటో అయితే తీస్తాడనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడు ఎలాంటి పొజిషన్లో తీసినా ఎలా తీసినా కూడా నాకు అది ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. వాడు తీసాడు కదా అని నేను మొబైల్లోనే అలానే పెట్టుకుంటాను అనమాట. డిలీట్ కూడా చేయను. నాకు ఎందుకో చూసి నా కొడుకు తీసాడు కదా, నేను ఎందుకు డిలీట్ చేయాలి అన్నట్టుగా అయితే పెట్టుకుంటాను అనమాట. రేపు పొద్దున వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత వీడియోస్లో చూసినప్పుడు, మొబైల్స్లో చూసినప్పుడు తను తీసిన పిక్స్ అని నేను చెప్తే అదే గుర్తుపెట్టుకుంటాను అనమాట. వానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ అనమాట. ఇంకా స్కూల్ కూడా వెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎలాంటి సతాయింపులు అయితే ఏం లేవన్నమాట. మంచిగానే స్కూల్కి అయితే వెళ్ళొస్తున్నాడు. ఇంకా తను వెళ్తుంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్లో వెళ్ళడానికి అయితే చాలా ఏడ్చేవాడు. ఇంకా ఈ మధ్యకాలంలో ఇలాంటి అల్లరి ఏం లేకుండా మంచిగా స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఆ ఒక్క విషయంలో నేనైతే ఒప్పుకుంటాను అనమాట. ఇంకా ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకురామన్నా కూడా చాలా బాగా తీసుకొస్తాడు. కొంతమంది పిల్లలు మర్చిపోతారు కదా, కానీ మా బాబు అలా కాదు. ఒక 2-3 ఐటమ్స్ చెప్పినా కూడా తీసుకొస్తాడు అనమాట. పాపే ఇంకా మర్చిపోతుంది, ఇంకా వెళ్ళడానికి అని లేజీగా చేస్తుంది అనమాట. బాబు అయితే అలా కాదు, చెప్పినవన్నీ మంచిగా తీసుకొస్తాడు. ఇంకా నేనైతే ఇంకో ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చికెన్ సెజ్వాన్ చికెన్ లాలీపాప్స్ అని అవైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా నేను ఫస్ట్లో బాబు లెగ్ పీసెస్ తింటా అనేసరికి మా హస్బెండ్ అయితే వేరే అయితే ఆర్డర్ చెప్పమని చెప్పారు. నేనైతే ఇంకా ఇవైతే ఆర్డర్ ఇచ్చాను అనమాట. కానీ వానికి నచ్చలేదు, ఇంకా వాడు తినలేదు అనమాట. ఇంకా పాప కూడా ఫస్ట్లో ఏంది మమ్మీ ఇలా ఆర్డర్ చేసామని చెప్పింది. బట్ టేస్ట్ చూస్తే బాగానే ఉంటుందన్నమాట. సెజ్వాన్ సాస్తో అయితే చేశారు. అంటే తనకి కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఇంకా అందుకే తాడు తినలేదన్నమాట. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఇంకా వాని కోసం అయితే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా నార్మల్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అవైతే వస్తున్నాయి. ఈ లోపల తింటుండు అని చెప్పాను అనమాట. ఇంకా అందుకే సాస్ అయితే వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటున్నారనమాట. ఇదిగోండి వాడు అడిగిన చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. బట్ హాట్గా ఉన్నాయన్నమాట, చేయి కాలింది. ఇంకా అక్కడితో మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ తింటున్నాడు. ఇంకా ఫ్యామిలీ మొత్తంతో ఇలా ఫస్ట్ టైం అనమాట బయటికి వెళ్ళి తినడం రావడం. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదన్నమాట. మేము వెళ్ళేసరికి 12 అయితే అయింది. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడికి ఆర్డర్ చేసేసుకొని ఇంకా టమ్మీ ఫుల్గా అయితే తినేసామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాంటి లంచ్ అయితే చేయలేదు. ఇంకా ఆనియన్స్ అయితే స్కిప్ చేసేసారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే తిన్నామన్నమాట.
ఇంకోండి పిల్లలు ఇద్దరు తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయని మా హస్బెండ్ అయితే వీడియో తీయమని చెప్పారు. ఇంకా ఫస్ట్ టైం ఆయన వీడియో తీసుకో అని చెప్పడం అనమాట. నాకు కూడా చాలా అనిపించింది, ఇంకా పనిలో పని ఎందుకు తీయడం మానేయాలన్నట్టుగా అయితే నేను కూడా తీసేసాను. మేము తిన్న బిల్ ఎంత అయిందో మీకు కూడా చెప్తాను చూడండి. ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే 1 ప్లేట్ 220 రూపీస్ 6 పీసెస్ వస్తాయి. ఇంకా సేజ్వాన్ చికెన్ లెగ్ లాలీపాప్స్ అయితే అవి వచ్చేసి 6 వస్తాయి, అవి 200 అనమాట. అవి 400. పిజ్జా 200 అనమాట, 600. చికెన్ రోల్స్ వచ్చేసి 150 రూపీస్ ఏమో ఉందన్నమాట. చికెన్ రోల్స్ ఒకటి తెప్పించాను, 750 రూపీస్ అయింది. 750 రూపీస్ కింద ఇంకా కేక్స్ అయితే మళ్ళీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ వరకు ఈ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా పాప అయితే వీడియో ఫోటో తీస్తా అని చెప్పి తనైతే వీడియో తీయమ్మా నాకు అని చెప్పింది అనమాట. వెనకాల ఉన్న ఆ ఐటమ్స్ ఇవన్నీ చూపి అని చెప్పింది. ఇదిగోండి ఇలా మేము వచ్చామో లేదో చాలామంది అయితే వచ్చారనమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బిల్ వచ్చేసి 800 ఏమో అయిందనమాట. ఇంకా వేరే వాళ్ళు ఫాదర్ అండ్ డాటర్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా అందరూ వచ్చారనమాట. ఫ్యామిలీ రెస్టారెంట్ లా ఉందన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. నంద్యాలలో ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వెళ్ళి తినడము. ఇంకా పాపకైతే ఇక్కడ ఫోటో తీస్తా అంటే తనైతే తీపించుకోలేదన్నమాట. కిందికి వెళ్ళిపోవాలని ఓవర్ ఎగ్జైట్మెంట్స్ ఉన్నారనమాట. ఇంకా కేక్స్ తినాలి అని చెప్పేసి, బట్ ఇక్కడే ఫుల్గా తినేశారు. కానీ ఇంకా మా పాపకి కళ్ళకు నచ్చినవన్నీ కావాలంటుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే సరే నేను చెప్తే అని వాళ్ళ డాడీ తను ఏం చెప్తుంటే తను కూడా వింటుంటారనమాట. తను నాన్న గరాలు పట్టే అనమాట. బాబు ఏమో నా వైపు, పాప ఏమో తన డాడీ వైపు ఉంటుందన్నమాట. చాలామంది చెప్తూనే ఉంటారు కదా, ఫాదర్ అండ్ డాటర్ వాళ్ళిద్దరు రిలేషను చాలా మంచిగా ఉంటుందంటారు, వాళ్ళ బాండ్ బాగుంటుందని చెప్తారు కదా. మా ఇంట్లో కూడా సేమ్ డామినేషన్ అనమాట. మా హస్బెండ్ ఇంకా మా పాప అయితే ఇద్దరి ఆలోచనలు, వాళ్ళు చేసే విధానం అన్నీ సేమ్. ఫాదర్ అండ్ డాటర్ అయితే సేమ్ ఉంటాయి. ఇంకా నా బాబు అయితే మా ఇద్దరి ఆలోచనలు, మైండ్ సెట్ కొంచెం కామ్గా అలా ఉంటామన్నమాట. వీళ్ళిద్దరు అలా కాదు. ఇంకా మా బాబు అయితే ఇంకా హ్యాపీగా షాప్ మొత్తం తిరిగేస్తూ ఇలా కేక్స్ అన్నీ చూపిస్తున్నారనమాట. అది ఎవరితో పాపతో మరి బర్త్డే ఉందంట. బర్త్డే కోసం అయితే కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఇంకా అందులో నేమ్ ఒక్కటి రావాల్సింది. ఇంకా మా బాబు అయితే చూడమ్మా ఎంత పెద్ద పెద్ద కేక్స్ ఉన్నాయో అని చెప్తున్నాడు అనమాట ముద్దుగా. ఇంకా కేక్స్ నిజమైన కేక్స్ కాదు నాన్న, అవి జస్ట్ మనం చూడడానికి కోసం ఇలాంటివన్నీ చేస్తామని చెప్పి పెట్టేశారనమాట అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ చూస్తున్నారు ఏ కేక్ కావాలా అని. ఇంకా మా పాప అయితే ఆ మ్యాంగో లెమన్ది ఐస్ అంటనమాట. లెమన్ దాంట్లో ఉందంట లెమన్ చీజ్ కేక్ అనమాట. ఇంకా డోనట్స్ అవన్నీ చెప్తున్నాను. మా బాబు మొబైల్స్లో చూస్తుంటారు కదా కార్టూన్స్ అలాంటివన్నీ, ఇంకా అందులో కనిపిస్తుంటాయి కదా డోనట్స్ ఉన్నాయమ్మా, ఇంకా ఇలా కేక్స్ ఉన్నాయి ఫన్నీగా అని చెప్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పిల్లల మైండ్ ఎలా ఉందో మీరే చూడండి. ఈ మధ్య మొబైల్ చూసి చెడిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు, మొబైల్ చూసి కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వైపు తిరుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. మా పిల్లలనే కాదు చాలామంది పిల్లలు కూడా ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడము, తెలియనివన్నీ తెలుసుకోవడము మంచిగానే అనిపిస్తుంది. ఎంతవరకు అంటే అది ఎడ్యుకేషన్ వరకు, వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడం వరకు, వాళ్ళ ఏజ్ వరకు బాగానే ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగిన తర్వాత మొబైల్స్ ఇవ్వకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా లంచ్ నైట్ టైంలో మాత్రమే చూస్తారు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి అయితే వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ వరకు 8 వరకు అయితే ట్యూషన్కి అయితే వెళ్తారనమాట. ఇంకా వచ్చిన 1.5 అవర్ మాత్రం మొబైల్ అయితే వదిలిపెట్టారనమాట. నాకు కావాలని ఇద్దరు ఏడుస్తారనమాట. ఫైనల్గా మా హస్బెండ్ అయితే బ్లాక్బెర్రీ చాక్లెట్ కేక్ అయితే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఈచ్ పీస్ 100 రూపీస్ అనమాట. ఫ్యామిలీ మొత్తం అందరం అయితే తింటున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు బ్లూ ఫారెస్ట్ కేక్ అయితే తిన్నాను, అది కూడా చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్కి నీ చాయిస్ నువ్వు ఏం కావాలో అదే చెప్పు, అదే తీసుకొస్తా అని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ బ్లాక్ ఫారెస్ట్ తిందాంలే అని చెప్పారు. ఇంకా అదైతే తింటున్నాం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ తనకే తినిపించాలంట, నాకు తినిపించకూడదంట. అందుకే మా పాప చెప్తుంది మా డాడీ నాకే ఫస్ట్ తినిపించాడు, మీకు ఎవరికి తినిపించలేదు అని చెప్తుంది అనమాట. నేను అన్నాను నువ్వు మీ డాడీ ఒక పార్టీ లే అని చెప్పాను. ఇంకా
మా హస్బెండ్కి ఒకటి నచ్చింది, ఇంకా మా బాబుకి పాపకి అయితే ఈ కార్టూన్ ఉన్న కేక్ అయితే నచ్చిందనమాట. ఇంకా అవి కూడా చాకోసే అనమాట, పైన ఇయర్స్ లాగా వచ్చినది. ఇంకా అది కూడా తను ఒకటి బాబు ఒకటి ఇద్దరైతే తింటున్నారు. కడుపు అయితే నిండుగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళకి తినాలనిపించలేదు, ఒక 2-3 టైమ్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా మళ్ళీ ఆ కేక్ అయితే తినలేదన్నమాట. నేను ఇంకా పార్సల్ కట్టేసి తీసుకెళ్దామని చెప్పాను. ఇంకా ఇదిగోండి, ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఇద్దరు తిన్నారనమాట. వాడొక పీసు ఒకసారి, పాప ఒకసారి, ఇద్దరైతే స్పూన్స్ పెట్టుకున్నారు. ఇంకా మళ్ళీ తినలేదు. ఇంకా ఆ టై ఫేస్లో ఉన్న ఐస్ని అయితే ఫస్ట్ ఇద్దరు తింటున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ చెప్తున్నారు, మొత్తం తినాలి మీరు, మా సగము కినా తినకుండా అలాగే ఉంచేసారనుకో మీకు దెబ్బలు పడతాయి, మీరు చెప్తే వినరన్నారు. ఇంకేం చెప్తాం, పిల్లలు ఏం చెప్పినా వినరు కదా. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే వాళ్ళ డాడీ చేస్తుంటారు ఏం కావాలంటే అవి. ఇంకా వీడైతే వీని విన్యాసాలు ఒక్కలాగా ఉన్నామన్నమాట, చాలా విన్యాసాలే చేస్తారు. ఇంకా పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సెస్ కలర్ అయితే వేసాను అనమాట. ఇంకా ఫస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ తిందామని చెప్పాను కదా, అదైతే ఇక్కడైతే యాడ్ చేశాను చూడండి. ఇంకా అదే అనమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. ఇంకా మా పాపకి మా హస్బెండ్కి బాగా ఇష్టం ఇలాంటివి, అంటే ఏదైనా వెరైటీగా తినాలంటుంటారు. నార్మల్గా అందరు తినే విధంగా ఉండకూడదంట, వాళ్ళకి వెరైటీ కావాలంట. ఇంకా అందుకే మాకు చికెన్ షాప్ ఉన్న, బిర్యానీలు చేసిన, చికెన్ పకోడాలు చేసిన, వీళ్ళిద్దరికి ఏదో కావాలి అని ఆలోచన చేస్తుంటారనమాట. ఇంకేదని నాకు కూడా ఒక స్పూన్ అయితే పెట్టారు, తిను నువ్వు కూడా, లేకపోతే దిష్టి తగులుతుందంట వాళ్ళిద్దరు తింటుంటే. చూసారా నాన్న కూతురి ఎలా ఉన్నాయో. ఇంకా వస్తూ దారిలో టంగుటూరుకి అయితే వచ్చామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ మేనమామ ఉంటారనమాట, తను వచ్చేసి మా తోటి కోడలు, మీకు అందరికి హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి రాగానే ఒక నిద్ర అయితే వేసేసారు. ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళకైతే ఇద్దరు బాబులే అనమాట. ఇంకా ఈయన వచ్చేసి మా బావగారు, ఇంకా ఇతను వచ్చేసి మా బావగారు వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా మేము వచ్చేసామని మా పిన్ని అయితే బజ్జీలు అయితే వేస్తున్నారనమాట. ఎగ్ బజ్జీస్ అడిగారు పిల్లలు. ఇంకా ఎగ్ బజ్జీస్, నార్మల్ ఆనియన్ బజ్జీస్ అయితే, ఆనియన్ పకోడీలు అయితే వేశారనమాట. ఇంకా అందరం ఫ్యామిలీలు అక్కడే, అంటే మేము వచ్చామని చెప్పేసరికి మా బావగారి ఊరు కూడా అక్కడ దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా బావ, మా అక్క, పిల్లలందరూ అయితే కలిసి వచ్చేసారు. ఇంకా అందరం కలిసి హ్యాపీగా పకోడాలు తిన్నామన్నమాట, ఎగ్ బజ్జీలు తిన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ రోజు. ఇంకా ఇదిగోండి మా పాప అయితే వీడియో అయితే షూట్ చేస్తుంది అనమాట. ఇంకా నేను మా బాబు అయితే ఇలా కూర్చున్నాము. ఇంకా పాప వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమని చెప్తుంటే చెప్పట్లేదన్నమాట. మా హస్బెండ్కి ఎక్కడికి వచ్చినా నా నిద్ర మామూలుగా ఉండదన్నమాట, నాకు ఎక్కడలేని నిద్ర వచ్చేస్తుంది. ఫైనల్గా ఇదిగోండి చేసిన ఎగ్ బజ్జీలు అనమాట. అంటే పాప అడిగిందని పకోడీలోనే బ్లడ్ ఆయిల్ ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఆనియన్ బజ్జీలోనే ఎగ్స్ అయితే యాడ్ చేసింది మా పిన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ.